ఈరోజు మనము ఐ డ్రాప్స్ ఎలా యూజ్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. రెగ్యులర్గా ఐ డ్రాప్స్కి అందరూ ఇలా ఐ డ్రాప్స్ ఉన్న వాటికి కింద ఇలా ఉంటుంది. ఇది తీసేసి తిప్పారు అంటే మూత ద్వారానే రంధ్రం పడిపోతుంది. అంతేకాని పిన్నిసులతో కానీ గుండు సూదులతో కానీ చెక్కద్దండి. వాటిలో ఉండే సులుము ఐ డ్రాప్స్ లోపలికి వెళ్ళి అవి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మందులు ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎన్ని రోజులు వాడాలి అనేసి ఒక డౌట్. అలాగే పల్లెటూర్లలో ఇచ్చే ఐ డ్రాప్స్ అన్నీ కూడా స్టెరాయిడ్ అనే కంటెంట్ ఎక్కువ ఉండటం ఉంటుంది. అవి యూజ్ చేయటం వల్ల స్టెరాయిడ్ వల్ల కంటిలో ప్రెషర్ ఎక్కువైపోయి కంటిలోకి నీటి కాసుల శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కంటి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాటికి సంబంధించిన సమస్యకి తగ్గట్లు మీరు మందులు వాడటం మంచిది. ప్రతి ఐ డ్రాప్స్ వెనకల్లా మీకు ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు అంటే ఐ డ్రాప్స్ ఓపెన్ చేయనంత వరకు మాత్రం ఎక్స్పైరీ డేట్ వరకు మీరు యూజ్ చేయవచ్చు. ఒక్కసారి ఐ డ్రాప్స్ యూజ్ చేశారు అంటే ఆ ఐ డ్రాప్స్ మ్యాక్సిమం 1 నెల లేదు అంటే 2 నెలల వరకు వాడవచ్చు. ఆ సమస్యకు ఆ ఐ డ్రాప్స్ ఇచ్చారు కదా, మళ్ళీ ఐ డ్రాప్స్ అదే సమస్య వచ్చినప్పుడు అవే మందులు వాడద్దాము అని మీరు పక్కన ఎత్తిపెట్టి అవి వాడారు అంటే వాటి ద్వారా మళ్ళీ మీ కన్ను సమస్య తగ్గకపోగా అవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా కన్సల్టెంట్ అయ్యి ఐ సమస్యకు తగ్గట్లు మీరు ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం మంచిది.